3 రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈవినింగ్ 8:30 ఆర్ 9 గంటల వరకు వివిధ యాక్టివిటీస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అని కూడా అక్కడ నుంచి జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మీకు ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే 1లో మనం ఒక మారథాన్ ఒక 5K రన్తో ఇది కార్యక్రమం మొదలు పెడతాము. పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ దాకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక 5K రన్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒక ఇనాగ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తాము. దెన్ ఫస్ట్ డేనే వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపట్టిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము. దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎగ్జిబిట్ చేసేసి ఆల్ దిస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎంటైర్ అరకు విలేజ్ అని కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది. అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపీలు గౌరవ మంత్రివారులు అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము 31st January చేయడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా ఆ రోజునే ఒక ఫ్లవర్ షో కూడా ఇనాగ్రేట్ చేస్తాము. మనకి పద్మాపురం గార్డెన్లో ఉంటున్న వివిధ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసి ఆ రోజు ఫ్లవర్ షో ఇనాగ్రేషన్స్ ఆ రోజు జరుగుతుంది. దెన్ ఈ కార్యక్రమం జరుగుతున్న వెన్యూలో ఒక 25 to 30 స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఉన్న హైలైట్ అన్ని కూడా ఆల్ కల్చరల్ వివిధ కల్చర్ నుంచి ప్రిపేర్ చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఆర్ వాళ్ళు చేసిన పాటరీ ఆర్ ఎనీ టెక్స్టైల్స్ అట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా ఈ స్టాల్స్లో పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన ప్రాంతంలో దొరుకుతున్న న్యాచురల్ ఫుడ్స్ అన్ని కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అదన్నీ కూడా జీసీసీ ద్వారా విడివికేస్ ద్వారా ఎస్ఎజీస్ చేసిన వివిధ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక 25 to 30 స్టాల్స్ ఈ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది. దెన్ ప్యారల్గా ఒక అమ్యూస్మెంట్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దట్ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యంగా జాయింట్ వీల్స్ కానీ ఆర్ ఆల్ అడ్వెంచర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా విత్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్నే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అది కూడా ఫస్ట్ డే మధ్యాహ్నం నుంచి అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా దెల్ బి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్లో ఖచ్చితంగా ఈ అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది.